శ్రీవాసలక్ష్మణగురోస్తనయం సుశీలం తత్ప్రాప్తసర్వ నిగమాంతరహస్యబోధం శ్రీబాలధన్వి కులవారిధి శీతభానుం శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః భూయ ఏవాస్తు భూయః. శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదార విందాల చింత నాద నీరాజన మంటప ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సాహచర్యంతో తిరుప్పావి కార్యక్రమంలో నేటికి మనం 16వ పాశురంలోకి ప్రవేశించాం. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని పాశుర అర్థాన్ని తెలుసుకుందాం. నాయహనాయి నిన్న నందగోపనుడయ కోయిల్ కాప్పానే கொடித்தோன்னும் தோரணவாசல் காப்பானே மணிக்கதவும் தாழ்த்திரவாய் ஆயரு சிறுமுயரோ முக்கு அரபரமாயன் மணிவண்ணன் நின்னலேவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிலழப் பாடுவான் வாயால் முன்னம் மாத்தாதேயம்மா நீ நேச நிலைக்கதவும் நீக்கேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిహళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, తిరుప్పావై వ్రతంలో సగం వ్రతం ముగిసినట్టే. నిన్నటి రోజున 15 పాశురాలు పూర్తయ్యాయి. ఇవాటి రోజు నుంచి 16 నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం. మనం చెప్పుకున్న తిరుప్పావైలో మొదటి 5 పాశురాలు, ఆ 30 పాశురాల్లో మొదటి 5 పాశురాలు ఉపోద్ఘాతానికి సంబంధించినటువంటి పాశురాలు. తర్వాత వచ్చేటువంటి 10 పాశురాలు కూడాను తమ తోటి గోపికలను లేపుతూ ఈ వ్రతానికి ఉద్యుక్తులుగా కమ్మని ప్రబోధించేటువంటి పాశురాలు. తర్వాత వచ్చేటువంటి 5 పాశురాలు అంటే ఈ 16వ పాశురం నుంచి 20వ పాశురం వరకు కూడా కృష్ణ పరమాత్మను మేల్కొలపమని చెప్పి కృష్ణ పరమాత్మను మేల్కొలుపుతూ పక్కన ఉండేటువంటి వాళ్ళని మేల్కొలిపేటువంటి పాశురాలు. తర్వాత 21 నుంచి 25 వరకు కూడాను 25 వరకు కూడాను కృష్ణ పరమాత్మను మాత్రమే మేల్కొలిపేటువంటివి. 25 దగ్గర నుంచి 30 పాశురాల వరకు కూడాను తమ అభీష్టమేమిటో కృష్ణ పరమాత్మకు తెలియజేసేటువంటి పాశురాలు. అలాంటి ఆ పాశురాల్లో మనం నిన్నటి రోజున ఒక గోపబాలికను మేలుకొలిపాం. చెప్పుకున్నాను నిన్నటి రోజున తిరుప్పావై ప్రబంధంలోనే చాలా ఉత్కృష్టమైనటువంటి పాశురం, తిరుప్పావై ప్రబంధం యొక్క ముఖ్యమైనటువంటి సారాంశాన్ని తెలియజేసేటువంటి పాశురం నిన్నటి పాశురం, ఎల్లే ఇళంగిళియే అనేటువంటి పాశురం. ఈ పాశురంలో భగవద్భక్తులు అయినటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలియజేశారు అని చెప్పుకుంటూ ఈ పాశురంలో కూడాను చాలా ముఖ్యమైనటువంటి మాట ఏమిటి అంటే నానేదాన్ ఆయుడుహ, నేనే
నా వల్లే ఈ దోషమంతా జరిగింది అని అంగీకరించడం. అది అందరి విషయంలో చేయవచ్చునా అంటే అందరి విషయంలో చేయాల్సినటువంటి అవసరం లేదు. కేవలం రూక్షాక్షరాణి శృణ్వన్వై తథా భాగవతేరితాన్ ప్రణామపూర్వకం క్షాంత్యా యోవదేత్ వైష్ణవోహి సహ అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి భగవద్భక్తులైనటువంటి వారు ఎవరైనా సరే మనల్ని ఒక మాట అన్నప్పుడు ఈ నిజమే, మీరు చెప్పింది వాస్తవమే అని అంగీకరించాలి అని ఆ ప్రబంధం తెలియజేస్తుంది. అంతే తప్ప రోడ్డు మీద పోయే ప్రతివాడు కూడా ఏదైనా అది నానేదా నాయుడు అని చెప్పాల్సిన అవసరంలా. కేవలం భగవద్భక్తులైనటువంటి వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నప్పుడు దాన్ని మనం అంగీకరించి వాస్తవమే, పొరపాటు నాదే అని మనం అంగీకరించాలి. అదే సందర్భంలో లౌకికంగా చూసుకున్నా ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా ఒక మాట అన్నా, పొరపాటున ఒక మాట అన్నా మనం దాన్ని అంగీకరించాలి. ఎలా? తప్పు మనది కానప్పటికీ కూడాను. తప్పు మనదైతే తప్పు అయిపోయింది అని చెప్పడం పెద్ద గొప్ప విషయమేమీ కాదు. తప్పు మనది కానప్పటికీ కూడాను నానేదా నాయుడు సరే ఆ దోషం నా మీదే పోని అని అంగీకరించాలి అని చెప్పుకుంటూ నిన్నటి రోజున భరతుడి యొక్క వృత్తాంతాన్ని మనం చెప్పుకున్నాం. ఎంత మహానుభావుడో, ఎన్ని కష్టాలు అనుభవించాడో, ఎన్నెన్ని మాటలు పడ్డాడో. దీనంతటికీ కారణం తన ప్రమేయం ఎక్కడా కూడా లేనే లేదు, ఇసుమంతా కూడా లేదు. కనీసం ఎక్కడైనా ఒక కాంక్ష, రాజ్యకాంక్ష అనేటువంటిది ఏదైనా ఒక మూల ఉంటుందా అంటే ఎక్కడ ఏ మూల కూడా లేనటువంటి మహనీయుడు భరతుడు కదా. అలాంటి వాడు ఒకళ్ళతో కాదు అందరితో కూడాను మాటలు పడుతూనే ఉన్నాడు పాపం ఆయన. చివరికి రామచంద్రమూర్తిని వెతుక్కుంటూ అడవులకు వెళుతూ ఉండేటువంటి సందర్భంలో గుహుడు కనపడితే, గుహ మా సోదరుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియజేయి అని ప్రార్థన చేస్తే గుహుడు కూడా ఏనాయినా అడవుల్లో కూడా రామచంద్రమూర్తిని బతికించేట్టుగా ఉంచాలి అని నీకు లేదా అని అన్నాడు ఆయన. వెంటనే ఆయన కళ్ళల్లో నీళ్లు కార్చుకుంటూ, నేను మా అన్నగారికి రెండు అప్పచెబుదామని వస్తున్నాను, ఒకటి రాజ్యము, ఒకటి నేను మనిషిగా కనిపిస్తున్నాను అనే కదా మీరంతా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను వాస్తవానికి రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి వాడిని అని ప్రాధేయపడితే అతని యొక్క నిగూఢమైనటువంటి అంతరార్థాన్ని తెలుసుకున్నటువంటి గుహుడు అంటాడు కదా, రామచంద్రమూర్తి కాదు, నువ్వు 100 మంది రామచంద్రమూర్తులతో సమానమైనటువంటి వాడివి అని కీర్తిస్తాడు భరతుణ్ణి. అంత మహనీయుడైనటువంటి భరతుడు తన తప్పు లేకపోయినప్పటికీ కూడాను సరే ఇదంతా నా ప్రారబ్ధం వల్ల వచ్చింది అని ఏ విధంగా అంగీకరించాడో అదే విధముగా మనము కూడా పెద్దలైనటువంటి వారు ఒక మాట అన్నప్పుడు ఈ తప్పు నాదే అని అంగీకరించేట్టుగా ఉండాలి అని మనం నిన్నటి రోజున చెప్పుకున్నాం. ఇది లౌకికమైనటువంటి దానికి మనం ఆపాదించుకోవాల్సిన అవసరం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందువల్లంటే ఇప్పుడు ఒకే సూత్రాన్ని ప్రతిదానికి అప్లై చేయకూడదు. ఒకే సూత్రం దేనికి ఎక్కడ అప్లై చేయాలో అక్కడే అప్లై చేయాలి. కత్తి ఉందనుకోండి, శాస్త్రం ఎలాంటిదంటే శాస్త్రం శస్త్రంచ అని అన్నారు. శాస్త్రం శస్త్రం లాంటిది. అది ఎక్కడ ఉపయోగించాలో, ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించాలి. ప్రతిదానికి ఉపయోగించుకుంటూ పోతే దాని యొక్క ఉద్దేశమే దెబ్బతిడుతుంది. ఇప్పుడు సత్యం వద ధర్మంచర అని వేదం చెబుతోంది. ధర్మంగా ఉండాలి, సత్యాన్ని పాటించాలి అని. ఎక్కడ సత్యంగా ఉండాలి, ఎక్కడ ధర్మంగా ఉండాలి అని ప్రశ్న వేసుకోవాలి. ఎక్కడ సత్యంగా ఉండాలో అక్కడ సత్యంగా ఉండాలి. నిన్ను మోసం చేద్దామని వచ్చిన వాడి దగ్గర కూడా నువ్వు సత్యంగా ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. నిన్ను మోసగిద్దామని వచ్చినటువంటి వాడి దగ్గర కూడా నువ్వు ధర్మబద్ధంగా ఉంటే ప్రయోజనం లేదు. అప్పుడు వైపరీత్యం అయిపోతుంది. ఈ చెప్పినటువంటి సూత్రమే వైపరీత్యం అయిపోతుంది. ఒక కత్తి ఉందనుకోండి, ఆ కత్తిని మనం కూరగాయలకు తరగడానికి ఉపయోగించుకోవచ్చు, ఎవరైనా పొడవడానికి ఉపయోగించుకోవచ్చు. కూరగాయలు తరగాల్సినటువంటి కత్తితో ఎవరన్నా పొడి చేసినా ప్రమాదమే, పొడవాల్సినటువంటి సందర్భంలో కూరగాయలు తరిగినా ప్రమాదమే. దేన్ని ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించాలి. సమయస్ఫూర్తి అనేది ఉండాలి. ఒక మహానుభావుడు ఉన్నట్ట వెళుతూ ఉన్నాడు రోడ్డు మీద, మహాపండితుడు ఆయన. ఒక భగవద్గీత పుస్తకాన్ని పట్టుకుని వెళుతూ ఉన్నాడు. ఈ లోపల ఒక ఆయన కనిపించి ఏమండి ఇవాళ మంచి రోజేనా అని అడిగాడు. ఏమో నాకు తెలియదయ్యా, నేను చూడలా పంచాంగం అన్నాడు. అదేమిటి ఇవాళ మంచి రోజు చెడ్డ రోజు అని చూసుకోలేవా, ఆ మాత్రం చేతిలో ఇంత పెద్ద పుస్తకం పట్టుకున్నావే అని అడిగాడు. ఇంత పెద్ద పుస్తకం చేతిలో ఉందే అంటే ఇది భగవద్గీత అయ్యా అన్నాడు. మరి మంచి రోజు చెప్పలేనటువంటి పుస్తకం దేనికి పనికి వస్తుందయ్యా అని అన్నాడు ఆయన. సరే ఆయనే మాట్లాడలా, అది సమయం కాదు, మాట్లాడేటువంటి సందర్భం కాదు కాబట్టి ఏం మాట్లాడలా. అట్లానే అయిపోయింది. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతను సైన్యంలో పనిచేస్తూ ఉంటాడు. సైన్యంలో పనిచేసేటప్పుడు ఒక సైనికుడు.
ఒకరోజు రాజుగారు ఆహ్వానించారు నుంచి గబగబగా పరిగెత్తుకుంటూ వెళుతూ ఉన్నాడు. పెద్ద కత్తి ఉంది. సరే ఎదురుపడ్డగాడు. ఎదురుపడి ఆపి ఆయన్ని, ఎందుకు పరిగెడుతున్నావు? రాజుగారు పిలిచారు, బయలుదేరి వెళుతున్నా అన్నాడు. లేదు లేదు, బాగా గడ్డాలు మీసాలు పెరిగిపోతూ ఉన్నాయి, కొంచెం క్షవరం చేసి వెళ్ళు అన్నాడు ఆయన. ఆ చేతిలో పెద్ద కత్తి ఉంది. ఆ కత్తితో ఎవడన్నా క్షవరం చేసుకుంటాడు. ఆ క్షవరం చేసుకోవడానికి వేరే కత్తి ఉపయోగించాలి, ఈ కత్తిని ఉపయోగించరు, దానికి వేరే కత్తి ఉంటుంది. ఆయన అన్నాడు కదా, ఈ కత్తిని ఉపయోగించరు, దానికి అది వేరే కత్తి ఉపయోగించుకోవాలన్నాడు. ఈయనన్నాడు కదా, క్షవరం చేయడానికే ఉపయోగించలేని కత్తి ఎవరన్నా చంపడానికి ప్రయోజనం వస్తుందా అన్నట్ట. అప్పుడు వాడికి అర్థమైంది, ఓహో నేను ఆ రోజు అన్నాను కదా, ఎక్కడ ఎలా ఉండాలి, ఎప్పుడు దేన్ని వాడుకోవాలి అనేటువంటి దానికి ఒక సమయము సందర్భము ఉంటుంది. ఒకే సూత్రాన్ని ప్రతి చోట ఆపాదించి అస్తవ్యస్తం చేస్తేనే జాతి నిర్వీర్యం అయిపోతుందని చెప్పడానికి చెబుతున్నాను ఈ ఉదాహరణ. అంటే నానేదా నాయుడుహా, ఎవరైనా పెద్దలు ఎప్పుడైనా ఒక మాట అంటే దాన్ని మనం పడి, మన తప్పు లేకపోయినా మన ప్రమేయం లేకపోయినా పోనీయమంటే నిజమే, నాదే తప్పు అనుకోండి అనాలి. కానీ రోడ్డు మీద పోయేవాడు, పనికి మాలినవాడు, కనిపించిన ప్రతివాడు కనిపించిన తప్పంతా నీ మీద వేస్తూ ఉంటే నానేదా నాయుడుహా నానేదా నాయుడుహా అంటే చండాలంగా ఉంటుంది. దాని యొక్క ఉద్దేశమే పోతుందన్నమాట. అందువల్ల అలా గోదాదేవి భగవద్భక్తుల విషయంలో ఎంత జాగరూకతతో ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ పాశురంలో తెలియజేసినటువంటి ఉచ్చమైనటువంటి పాశురం కాబట్టి చిన్న తిరుప్పావై అని చెప్పి దానికి పేరు అన్నమాట. అలాంటి ఆ గోదాదేవి ఆ 10 మంది గోపబాలికలను తీసుకుని వచ్చి నందగోపుడి ఇంటి దగ్గరికి వచ్చింది. ఈ నందగోపుడు ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ ఉండేటువంటి ద్వారపాలకుల్ని ప్రార్థిస్తూ ఉన్నది ఇవాల్టి ఈ పాశురంలో. ఆ పాశుర అర్థాన్ని ఒకసారి మనం చూద్దాము. నాయహనాయ్ నిన్న నందగోపన్ ఉడయ కోయిల్ కాపానే, మా అందరికీ కూడాను నాయకుడిగా ఉన్నటువంటి నందగోపుని యొక్క వాకిలిని కావలిగా కాస్తూ ఉండేటువంటి ఓ మహనీయులారా అని వాళ్ళని ప్రార్థించింది. వాళ్ళు తలుపులు తెరిచారు, కొంచెం ముందుకు వెళ్ళింది. కొడిత్తోన్నం తోరణవాసల్ కాపానే, ఆ ధ్వజాన్ని కాచేటువంటి ఇద్దరు ద్వారపాలకులు కొంచెం ముందుగా ఉన్నారు. వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి ఈ ధ్వజాన్ని రక్షించేటువంటి ఓ ద్వారపాలకురారా మీకు మా నమస్కారము, కొడిత్తోన్నం తోరణవాసల్ కాపానే అని వాళ్ళని ప్రార్థించింది. అక్కడ తలుపులు వేసి ఉన్నాయి. మణిక్కదవం తాళ్తిరవాయ్, ఆ మణిమయాలతో ఉన్నటువంటి ఆ తలుపులను దయచేసి మీరు తెరవండి. మణిక్కదవం తాళ్తిరవాయ్ ఆయర్ శిరుముయరో ముక్కు అరభరమాయన్ మణివణ్ ఆయర్ శిరుముయరో ముక్కు, ఈ గొల్లకొల్లో జన్మించినటువంటి చిన్నపిల్లలమైనటువంటి మాకు ఆయరు శిరుముయరోముక్ అరభరయమాయన్ మణివಣ್ಣన్ నిన్నలే వాయి నేర్దాన్, పరై అనేటువంటి వాద్యాన్ని ఇస్తాను అని చెప్పి కృష్ణ పరమాత్మ నిన్నటి రోజున వాగ్దానం చేశాడు. నిన్నలే వాయి నేర్దాన్ తూయోమాయి వందోం, చాలా పవిత్రమైనటువంటి మనస్కులమై వచ్చాము. తూయోమాయి వందోం తూయలెழப்பாడువాన్, దేనికోసం వచ్చాము అంటే కృష్ణ పరమాత్మకు సుప్రభాతం పాడడానికి వచ్చినటువంటి వాళ్ళము. తూయలెழப்பாడువాన్ వాయా మున్నమున్నం మాత్తాదేయమ్మ, దయచేసి మాకు అడ్డు తగలకుండా మమ్మల్ని అనుగ్రహించండి. వాయాల్ మున్నమున్నం మాత్తాదేయమ్మ నీనేష నిలైక్కదవం నీకేలో రెంబావాయ్, ఈ బలిష్టమైనటువంటి తలుపులు మీ చేతితోనే తెరిచి మమ్మల్ని లోపలికి వెళ్ళేట్టుగా మీరు అనుగ్రహించండి అని చెప్పి ఈ పాశురంలో ఉండేటువంటి అర్థము. ఇక దీంట్లో ఉండేటువంటి అంతరార్థం, ఎప్పుడైనా సరే ఒక దేవాలయానికి ఎలా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ గోదాదేవి మనం మొదటి రోజే చెప్పుకున్నాం. గోదాదేవి కలియుగంలో జన్మించినటువంటి ఒక ఆమె ఆచరించినటువంటి వ్రతం తిరుప్పావై. ఈ తిరుప్పావై ప్రబంధంలో అడుగడుగున గోపికలు కృష్ణ పరమాత్మనే కనిపిస్తూ ఉంటారు. ఈ వ్రతాన్ని తాను ఆచరించేటువంటి సందర్భంలో గోదాదేవికి తాను ఉండేటువంటి ఆ శ్రీవిల్లిపుత్తూరు నగరమే బృందావనంగా కనిపిస్తూ ఉన్నది. అక్కడ ఉండేటువంటి వడపెరుంకోయిలుడయ అని చెప్పబడేటువంటి శ్రీవిల్లిపుత్తూరులో ఉండేటువంటి అర్చామూర్తే ఆయనకి కృష్ణుడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ దేవాలయమే నందగోపుడి యొక్క గృహంలా కనిపిస్తూ ఉన్నది. చుట్టూ తనతో ఆడుకునేటువంటి పిల్లలే గోపబాలికలుగా ఆవిడకి కనిపిస్తూ ఉన్నారు అని మనం చెప్పుకున్నాం. ఎప్పుడైనా దేవాలయానికి వెళితే ముందుగా మనకు ద్వారపాలకులే కనిపిస్తారు కదా. కాబట్టి దేవాలయానికి వెళితే ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఒక పక్క తాను ఈ గోపబాలికలతో నందగోపుడి గృహాన్ని అనుసరించింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక మామూలు ఉండేటువంటి అర్థాన్ని ఒకసారి చూద్దాం.
వెళ్ళింది, నందగోపుడి యొక్క గృహాన్ని ప్రవేశించింది. అక్కడ ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారు. ఆ ద్వారపాలకులు బలిష్టంగా శంఖచక్రాలు ధరించి మంచి కిరీటాలు ధరించి ఉండేటువంటి ద్వారపాలకులు. ద్వారపాలకులు అనగానే స్వామి ఏ అవతారంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయన్ని చూసుకునేటువంటి వాళ్ళు జయ విజయులు, భద్ర సుభద్రులు, ధాతృ విధాతృలు వీళ్ళే ఉంటారు. ఇక వేరే ఎవరు చండ ప్రచండులు వీళ్ళే ఉంటారు. ఎక్కడ ఉన్నా వాళ్ళే ఉంటారు, వాళ్ళు మారరు. అంటే వైకుంఠంలో ఉండేటువంటి వాళ్ళు వేరు, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు వేరు. ఉంటే ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళ అంశ ఉంటేనే వాళ్ళు ఇక్కడ ఉండగలరు. ఇప్పుడు మనకు ఒక శ్లోకం ఉంది, ప్రఖ్యాతమైనటువంటి శ్లోకం, నా విష్ణు పృథివీపతి అని. నా ఋషి కురుతే కావ్యం. ఎవరైనా ఒక కావ్యాన్ని చేశాడు అంటే వాడిలో ఋషి అంశ ఉంటేనే వాడు కావ్యాన్ని చేయగలడట. ఎవడైనా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు అంటే వాడిలో విష్ణు అంశ ఉంటేనే వాడు పాలించగలడట. అదే విధముగా పరమాత్మ ఉండేటువంటి గృహాన్ని కావలి కాచేవాడు అంటే వాడిలో జయ విజయుల యొక్క, భద్ర సుభద్రుల యొక్క, ధాతృ విధాతృల యొక్క, చండ ప్రచండుల యొక్క అంశ ఉంటేనే వాళ్ళు అక్కడ ఆ ద్వారపాలకులుగా ఉంటారు. కానీ లేకపోతే వేరే వాళ్ళకు ఉండడం సాధ్యం కానే కాదు. అక్కడికి వెళ్ళగానే ఆ ద్వారపాలకులు కనిపించారు. వాళ్ళతో అంటున్నారు, నాయహనాయ నిన్న నందగోపన్ ఉడయ కోయిల్ కాప్పానే. మా అందరికీ నాయకుడుగా ఉన్నటువంటి నందగోపుని యొక్క గృహాన్ని కావలి కాచేటువంటి ఓ మహనీయులారా అని సంబోధిస్తూ ఉన్నారు. ఇక్కడ నందగోపనుడయ కోయిల్, నందగోపుని యొక్క భవనము అని చెప్తున్నారు కదా. ఏం కృష్ణుడి యొక్క భవనం అంటే ఏదైనా దోషం వచ్చిందా? కృష్ణుడి కోసమే కదా వీళ్ళంతా వెళ్ళింది. కృష్ణుడి కోసం వెళ్ళినప్పుడు నందగోపనుడయ కోయిల్ కాపానే అని చెప్పడం ఎందుకు? నందగోపుని యొక్క భవంతిని కాపాడేటువంటి వారలారా అని ఎందుకు వెళ్ళిన సంబోధించడం అని ప్రశ్న వేసుకొని, ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి మనం సంబోధించేటప్పుడు ఆచార్యులతో కలిపి మనం సంబోధించాలి. అంటే భగవంతుడు స్వతంత్రుడు, ఆయన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. భగవంతుడు ఎవరి అధీనంలో ఉంటాడు అంటే ఆచార్యుడి అధీనంలో ఉంటాడు. ఆచార్యుణ్ణి మనం ఆశ్రయించాలి, అప్పుడు మన కోరిక నెరవేరుతుంది. తన్మంత్రం బ్రాహ్మణాధీనం తస్మాత్ బ్రాహ్మణ దైవతం అని ఉంది కదా. మంత్రం ఏంటి? మంత్రం అనేటువంటిది ఆచార్యుడి యొక్క అధీనంలో ఉంటుంది. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం తస్మాత్ బ్రాహ్మణ దైవతం అని. అంటే దైవాధీనం జగత్సర్వం, ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మ యొక్క ఆజ్ఞతో జరిగేటువంటిది. మరి ఆ పరమాత్మ ఎవరి చేతిలో ఉంటాడు అంటే మంత్రంలో ఉంటాడు ఆ పరమాత్మ. ఆ మంత్రం ఎవరి చేతిలో ఉంటుంది అంటే గురువుగారి దగ్గర ఉంటుంది. ఆ గురువుగారే మనకు దైవంతో సమానం అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి గురువుతో కనుక కలిసి సంబోధిస్తేనే పరమాత్మకు ఇష్టము, పరమాత్మ మన పనులు చేస్తాడు అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఇక్కడ గోదామ్మ నందగోపనుడయ కోయిల్ కాపానే, నందగోపుని యొక్క గృహాన్ని కావలి కాచేటువంటి వారలారా అని చెప్పి సంబోధిస్తోంది. ఇంకో విషయం, పరమాత్మకు కూడా అదే ఇష్టమట. పరమాత్మకు కూడా తాను స్వతంత్రుడిగా ఉన్నాను అని చెప్పుకోవడం కంటే పరతంత్రుడిగా ఉన్నాను అంటేనే చాలా ఇష్టం పరమాత్మకు కూడా. లంకా రాజ్యాన్ని అంతా కూడా జయించి సీతాదేవిని తీసుకుని వచ్చేటువంటి సందర్భంలో పుష్పక విమానంలో, ఆ పుష్పక విమానం పైనుంచి చూస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. అయోధ్య నగరం కనిపిస్తూ ఉంది. అప్పుడు అంటాడు, ఏమంటాడంటే, ఏషా సా దృశ్యతే సీతే రాజధాని పితుర్మమ. ఓ సీతాదేవి, చూసావా? దూరంగా కనిపిస్తుంది చూసావా అయోధ్య నగరం? అది ఎవరిది? రాజధాని పితుర్మమ, నా తండ్రి అయినటువంటి దశరథ మహారాజు యొక్క రాజధాని అని అన్నాడు ఆయన. తండ్రి పోవడము అయిపోయింది, ఆ రాజ్యాన్ని రాముడికి ఇద్దాము అనుకోవడం అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ రాజ్యాన్ని పాలించేటువంటి వాడు రాముడి పాదుకలు పెట్టుకొని పాలించేటువంటి భరతుడు. ఏం చెప్పాలి? భరతుడు రాజ్యం అని అయినా సంబోధించాలి, లేకపోతే తన రాజ్యం అని అయినా సంబోధించాలి. ఇంకా తండ్రి రాజ్యం అని ఎందుకు సంబోధిస్తున్నాడు అని అంటే, తాను ఎప్పుడూ కూడా తండ్రిని కాదని వచ్చినటువంటి వాడు కాదు, తన తండ్రి మీద ఎక్కువ ప్రేమ కలిగినటువంటి వాడు. అదే అంటాడు ఒకానొక సందర్భంలో, సుగ్రీవుడితో చెప్పేటువంటి సందర్భంలో అంటాడు కదా, భ్రాతరస్తాత భవస్తు భరతోపమాహ అని చెప్పేటువంటి అంటాడు ఆయన సుగ్రీవుడితో. సుగ్రీవ, స్నేహితులలో నీలాంటి వాళ్ళు, తమ్ముళ్లలో భరతుడు లాంటి వాళ్ళు,
తండ్రులలో నా తండ్రి లాంటి వాడు ఈ లోకంలో ఉండనే ఉండరు అని అన్నాడు ఆయన. ఏమిటి? తమ్ముళ్లలో భరతుడి లాంటి వాళ్ళు, స్నేహితులలో నీలాంటి వాళ్ళు, తండ్రులలో నాకు దొరికిన తండ్రి లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరికీ కూడా దొరకరు. ఏమిటి అలా చెప్తున్నాడంటే, రాజ్యం తనకు ఇచ్చేసినప్పటికీ కూడాను వద్దు నాకు ఈ రాజ్యము అన్నటువంటి వాడు భరతుడు, మహనీయుడు. ఇక సుగ్రీవుడు అన్నమాట నెరవేర్చుకొని తన వార కపులందరినీ కూడా 4 దిక్కులకు కూడా పంపించి సీతాదేవి యొక్క అన్వేషణకు పంపించినటువంటి మహనీయుడు. ఇంకా ఎలాంటి వాడు అంటే తన ప్రాణాలు కూడా లెక్క చెయ్యకుండా రాముడి కోసం ప్రాణాలు అర్పించగలిగినటువంటి ధీరుడు. అంటే తన ప్రాణాలు పోయినా అని అనుకునేటువంటి ధీరుడు. అది కొన్ని సందర్భాల్లో మనకు రామాయణంలో కనిపిస్తుంది అలాంటి ఘట్టాలు. కాబట్టి అలాంటి నీలాంటి స్నేహితుడు, నాకు దొరికినటువంటి తండ్రి లాంటి తండ్రి. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఎప్పుడైతే నేను వనవాసం చేస్తున్నాను అని చెప్పి అయోధ్యానగరాన్ని విడిచిపెట్టి వచ్చానో వెంటనే ప్రాణాలు విడిచిపెట్టేశాడు నా తండ్రి. అంటే ఎంత ప్రేమ ఉంటే నా మీద అలా ప్రాణాలు విడిచిపెడతాడు. కాబట్టి అలాంటి తండ్రి కూడా ఎవరికీ కూడా దొరకడు అని చెప్పినటువంటి వాడు. కాబట్టి రామచంద్రమూర్తి అంటాడు కదా, ఏషాసా దృశ్యతే సీతే, కనిపిస్తోంది చూసావా, అది ఏమిటి అంటే రాజధాని పితుర్మమ, నా తండ్రి యొక్క రాజధాని. ఎప్పుడూ కూడా స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోకూడదు అనేటువంటి ఉద్దేశ్యమే. రామచంద్రమూర్తి ఏం చూపిస్తున్నాడంటే, పెద్దవాళ్లను గౌరవించాలి. నువ్వు ఎంత గొప్పవాడివైనా అయి ఉండవచ్చుగాక, ఎన్ని లోకాలైనా జయించగలిగినటువంటి సామర్థ్యం ఉండవచ్చుగాక, ఏది ఏమైనప్పటికీ కూడాను మనం పెద్దవాళ్ళ యొక్క అధీనంలో ఎప్పుడూ చెప్పుకుంటూ తిరిగితేనే మనకు మర్యాద అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసమే ఇలాంటి మాటలు అప్పుడప్పుడు రామాయణంలో రామచంద్రమూర్తి ప్రయోగిస్తూ ఉంటాడు. అలా చెబితే నందగోపనుడయ కోయిల్ కాప్ప అని, అలాంటి నందగోపుడు. ఈ నందగోపుడు ఎలాంటి వాడు? మాకు ఆచార్యస్థానీయుడైనటువంటి వాడు, మాకు ఆచార్యుడు లాంటివాడు. ఎందువల్ల? నిన్ను తన వశంలో పెట్టుకున్నటువంటి వాడు కదా. ఎప్పుడైనా పరమాత్మ ఎవరి చేతిలో ఉంటాడు అనుకున్నాం? ఆచార్యుడి చేతిలో ఉంటాడు అని అనుకున్నాం కదా. అంటే ఆచార్య స్థానంలో ఉన్నాడు నందగోపుడు. మనకు మధుసూదనానంద సరస్వతి అని చెప్పి ఒక మహనీయులు అంటారు కదా ఒక శ్లోకంలో, యత్పాదాంబు విధాయ మూర్ధనిచితావాస శివత్వం హఠాత్ ప్రాప్తో భక్షిత కాలకూట నికరో మృత్యుంజయత్వం జయౌ దిగ్వాసా నృపకాలమాత్ర విభవశ్చావిందీశానతాం సత్వన్నందసి యస్య మందిరగతో నందాయ తస్మై నమః అని. నేను కృష్ణ పరమాత్మకు నమస్కారం పెట్టను, నందుడికే నమస్కారం పెడతాను. ఎందుకు నందుడికి నమస్కారం పెడతాను అంటే, పూర్వం ఒకానొక సందర్భంలో శ్రీమన్నారాయణుడు వామనమూర్తిగా అవతారాన్ని ధరిస్తే ఆయన పాదార విందాలలో ఉండేటువంటి జలాన్ని ఒకానొక సందర్భంలో శివుడు కాస్త తన శిరస్సు మీద ధరించాడు జటాజూటల్లో. అలా ధరించినటువంటి శివుడు ధైర్యంగా కాలకూట విషాన్ని మింగాడు. ఎందువల్ల? ఆ పాదతీర్థం తన వద్ద ఉన్నది కాబట్టి. దాన్ని తీసుకున్నటువంటి ఆ మహనీయుడు ఈశాన్య దిక్కుకు అధిపతిగా అయ్యాడు. ఆయన శివత్వం యయౌ, ఆయన ఏంటి? సత్వన్ దిగ్వాసా నృపకాల మాత్ర భువశ్చావిందతి ఈశానతాం, ఈశ్వరుడయ్యాడు. కాబట్టి అలాంటి ఈశ్వరత్వాన్ని ప్రసాదించినటువంటి ఆ మహనీయుడు నందుడికి అధీనంగా పిల్లవాడిలాగా ఉన్నాడు. కాబట్టి నేను నందుడికే నమస్కారం చేస్తా. చూడండి, మనకి యజమాని ఉన్నాడు, ఆ యజమానికి ఇంకో యజమాని ఉన్నాడు, ఆ యజమానికి ఇంకో యజమాని ఉన్నాడు. వీళ్ళంతా ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ పెద్దవాడు కనుక మీ మాట విన్నాడు అనుకోండి, అప్పుడు మీరేమవుతారు? వీళ్ళంతా మీకు నమస్కారం పెడతారు, అంతే కదా. ఇప్పుడు మన యజమానికి, ఆ యజమానికి, ఆయనకి యజమానికి అంతకంటే పెద్దవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మన అధీనంలో ఉంటే వీళ్ళంతా మన మాట వింటారా లేదా? అదే విధముగా కృష్ణ పరమాత్మకి నమస్కారం పెట్టడం ఎందుకు? కృష్ణ పరమాత్మ కూడా భయపడేటువంటి వాడు ఎవడు అంటే నందుడే. కాబట్టి నందుడికి నమస్కారం చేస్తే సరిపోతుంది. అదే లీలాశుకుల వారు కూడా చమత్కారంగా చెప్తారు, శృతిమపరే స్మృతిమపరే. తరించాలి అంటే ఏం చేస్తారంటే, సహజంగా పండితులైనటువంటి వాళ్ళు వేదాధ్యయనం చేస్తారు, వేదాన్ని బాగా చదువుతూ ఉంటారు. కొంతమంది ధర్మశాస్త్రాలు అధ్యయనం చేసి ధర్మశాస్త్రాల్లో చెప్పినటువంటి విధంగా నడుస్తూ ఉంటారు. కొంతమంది తరించాలి అంటే భారతము లేకపోతే రామాయణము మొదలైనటువంటి ఇతివృత్తాలు చదువుతూ ఉంటారు. ఈయనంటాడు కదా, అహమిహ నందే వందే అహమిహ నందం వందే.
యస్యావిందే పరం బ్రహ్మ. నేను ఇదన్నా కూడా చేయను. ఈ వేదం చదవడము, లేకపోతే ఈ స్మృతులు చదువుకోవడము, ఈ రామాయణం ఇదంతా నా వల్ల కాదు. నా వల్ల ఎక్కడవుతుంది? ఇక్కడ మా నందుడు ఉన్నాడు, ఆయనకు రోజు వెళ్ళి నమస్కారం పెడుతూ ఉంటా, అదే చాలు. ఆయనకి నమస్కారం పెడితే చాలు, ఇదంతా ఈ పుణ్యం అంతా నాకు వచ్చేస్తుంది. తద్వారా నా పాపపంకిలమైనటువంటి పాపాలన్నీ కూడా నేను పోగొట్టుకుంటాను అని అంటాడు శుకులవారు, లీలా శుక్లవారు. అదే విధముగా నందగోపనుడయ కోయిల్ కాప్ప అనే ఆ నందుని యొక్క భవనాన్ని కాచేటువంటి వారలారా అని చెప్పి అక్కడ వారికి నమస్కారం పెట్టింది. వాళ్ళు సరే మీరు లోపలికి వెళ్ళండి అమ్మా అని అనుమతించారు. ద్వారపాలకులు కనుక అనుమతి ఇవ్వని పక్షంలో కనీసం అక్కడి నుంచి జరగడం కూడా మన వల్ల కాదు. మనకు సనక సనందన సనత్సుజాత సనత్కుమారులని మహనీయులు 4 ఉన్నారు. వాళ్ళని కదా అడ్డగించి జయ విజయులు శాపాన్ని పొందారు. వాళ్ళు అడ్డగించడం వల్లే కదా. సహజంగా జయ విజయులు ఎలాంటి వారు అంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు. మామూలుగా వచ్చేటువంటి వాళ్ళనే మీరు వెళ్ళండి అని చెప్పేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఈ సనక సనందన సనత్సుజాత సనత్కుమారుల విషయంలో మాత్రమే ఇలా ఎందుకు ప్రవర్తించారు అంటే అంటారు కదా, భవద్దిదిర్క్షూన్ భవనం వివిక్షూన్ ధ్వస్తౌ జయస్థాన్ విజయాప్యరుద్ధాన్ తేషాంచ చిత్తే పదమాపకోప సర్వం భవత్ ప్రేరణయైవ భూమన్ అని అంటారు నారాయణ భట్టది అనేటువంటి మహనీయులు. ఏమిటంటే నిన్ను దర్శించాలి అని వచ్చేటువంటి వాళ్ళనందరినీ పంపించేటువంటి జయ విజయులు కేవలము సనక సనందన సనత్కుమార సనత్సుజాతుల్ని మాత్రమే పంపించలేదు అని అంటే, ఈ సనక సనందన సనత్కుమార సనత్సుజాతులకు సహజంగా కోపమే రాదు. అలాంటి వాళ్లకు కోపం వచ్చింది అంటే కారణం ఏంటో తెలుసా? నీ లీల మాత్రమే. నువ్వు ఏదో పని చేద్దాం అని అనుకుంటున్నావు, ఆ పనికి ఏం చేశావు? వీళ్ళకి అదే విధముగా బుద్ధిని పుట్టించావు, వాళ్ళకి అదే విధమైన బుద్ధిని పుట్టించావు. వీళ్ళకి శాపాన్ని ఇచ్చారే కానీ ఈ సనత్కుమారుడు అనేటువంటి ఆయన శాపాన్ని ఇచ్చాడు ఈ జయ విజయులకి. మీరు మమ్మల్ని లోపలికి పోనివ్వలేదు కాబట్టి మీరు అసురయోనిలో జన్మిస్తారు అని చెప్పి దేవుడికి దూరం అవుతారు అని శాపాన్ని ఇచ్చాడు. బాగానే ఉన్నది. కానీ మనసులో ఒకటే భయం, బాధ, కలవరం. అయ్యయ్యో వీళ్ళకి శాపాన్ని ఇచ్చానే, వీళ్ళంతా ద్వారపాలకులుగా ఉండి ఇక్కడ సేవ చేసేటువంటి వాళ్లే, శ్రీమన్నారాయణుడు ఏమనుకుంటాడో కదా అని భయపడుతూ ఉన్నాడు. భయపడుతూ ఉంటే ఆయన లోపలికి వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు. అదే సందర్భంలో జయ విజయులు వచ్చి అయ్యా వీళ్ళు మాకు శాపాన్ని ఇచ్చారు అని అంటే, సరే ఆయన శాపాలు ఇచ్చారా, వాళ్ళ కోపానికి మీరు అరయ్యారు కాబట్టి తప్పకుండా మీరు ఏదో ఒక అవతారాన్ని ధరించాల్సిందే. 7 జన్మలు భక్తులుగా అవతరించి ఆ ఎడబాటుని పొందుతారా, లేకపోతే 3 జన్మలు శత్రువులుగా ఉండి మళ్ళీ నా దగ్గరికి వస్తారా అంటే 7 జన్మల కంటే 3 జన్మలే తేలికండి, అలాగే ఉంటాము అని ప్రాధేయపడ్డారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ సనందన సనత్కుమార సనత్సుజాతులు నమస్కారం పెడితే, మీరేం భయపడాల్సినటువంటి అవసరం లేదు, వాళ్లకు తగినటువంటి బుద్ధి కల్పించడం కోసమే ఇట్లా చేశాను అని ఆ శ్రీమన్నారాయణుడు అంటే, నాయన మమ్మల్ని అనుగ్రహించావు తండ్రి అని చెప్పి నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతారు. అంటే వీళ్ళకి ఆ శాపం ఇవ్వాలి అనే ప్రేరణ ఇచ్చింది ఆయనే, వాళ్ళు వచ్చినటువంటి సందర్భంలో లోపలికి పంపించకుండా చేసింది ఆయనే. అదే విధముగా ఈ ద్వారపాలకులు అనేటువంటి వాళ్ళు అనుమతి ఇవ్వాలి, వాళ్ళ దగ్గర అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకున్నారు, ముందుకు వెళ్ళారు. ముందుకు వెళితే అక్కడ కొడిత్తోన్రుం తోరణవాసల్ కాప్ప అని ఒక గొప్ప ధ్వజాన్ని, గరుడ ధ్వజాన్ని కావలి కాసేటువంటి 2 ద్వారపాలకులు, వాళ్ళకు కూడా నమస్కారం పెట్టారు. ఏమయ్యా లోపలికి వెళ్ళడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి. స్వతసిద్ధంగా స్వామి ఉండేటువంటి ఏ దేవాలయానికైనా కూడాను గరుడ ధ్వజం ఉంటుంది. దానికి కారణం ఏమిటి అంటే, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వరం ఇచ్చాడు గరుత్మంతుడికి. సహజంగా ఏదో గొప్ప తపస్సు చేస్తే వరాలు పొందుతారండి. అదేంతో గరుత్మంతుడు ఏ తపస్సు చేయలే కానీ వరాన్ని పొందాడు. ఎందువల్ల అంటే తన తల్లికి దాస్య విముక్తి చేయడమే గొప్ప తపస్సట. ఏమిటి? వినత కద్రువ 2 అక్క చెల్లెళ్ళు, కశ్యప ప్రజాపతికి భార్యలు. వాళ్ళిద్దరూ కూడాను కద్రువకేమో నాగులంతా కూడాను పుట్టారు. ఈ వినతకి వచ్చేటప్పటికి 2 అండాలు జన్మించాయి. దాంట్లో మొదటి అండమైనటువంటి వాడేమో అనూరుడు, రెండవ అండమైనటువంటి వాడేమో గరుత్మంతుడు. దానికి పెద్ద కథ అంతా ఉందనుకోండి. ఈ వినత అనేటువంటి ఆమెకి కొంత బాధ కలిగింది. కద్రువకేమో సంతానం, ఈ సర్ప సంతానం అంతా తొందరగా కలిగింది, చాలా పాములు పుట్టేశాయి. ఈవిడికి మాత్రం 2 అండాలు జన్మించాయి. ఈ అండాల్లో ఒక అండం కాస్త ఎంతకాలానికి అది బయటికి రావడల్లా
తొందరపడిపోయి మనకి ఎంతకాలం ఇలా ఎదురు చూస్తాం అని చెప్పి దాన్ని బలాత్కారంగా విరగ్గొట్టేటప్పటికీ అనూరుడు అనేటువంటి మహనీయుడు పుట్టాడు. ఆయనకు ఈ తొడల దగ్గర నుంచి ఏ భాగము లేదు. ఇక ఇక్కడి నుంచి పాపం శరీరం అంతా పైభాగం ఉంది కానీ తొడల దగ్గర నుంచి లేకపోవడం వల్ల అతనికి అనూరుడు అని పేరు వచ్చింది. అదే సందర్భంలో బాగా ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడు కాబట్టి అరుణుడు అని పేరు వచ్చింది. సూర్య పరమాత్మ అనుకున్నాడు కదా సూర్యుడు, ఇతను మనకి సారథిగా పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకున్నాడు. సారథిగా తాను ఉంచుకున్నాడు ఈ అరుణుణ్ణి. ఇతనికి కోపం వచ్చింది. నాకు సగభాగం రాకుండా నువ్వు చేశావు కాబట్టి నీకు దాస్యం కలుగుతుంది అని చెప్పి శాపాన్ని ఇచ్చాడు. ఎవరు? ఈ అనూరుడు అనేటువంటి అతను తన తల్లికి, వినత అనేటువంటి ఆమెకి. సరే, అతను వెళ్ళిపోయాడు సూర్యుడికి సారథిగా. ఇప్పటికీ మనం చూడొచ్చు, సూర్యోదయానికి ముందు అరుణోదయము అని అంటాం. అరుణోదయం తెల్లగా ఉంటుంది, సూర్యోదయం పసుపచ్చగా ఉంటుంది. సూర్యోదయానికి ముందు తెల్లగా వచ్చేటువంటి దాన్నే అరుణోదయం అంట. అనూరుడు ముందు వస్తాడు. అరుణుడు అన్నాను కదా, అనూరుడు అన్న అరుణుడు అన్న. ఈ అనూరుడే తెల్లగా భాషించడం వల్ల అరుణుడు అని పేరు వచ్చింది. కాబట్టి అరుణోదయ వేళ అని అంటాం కదా. అరుణుడు వచ్చిన తర్వాతే అప్పుడు సూర్యుడు వస్తాడు. పసుపచ్చగా అప్పుడు సూర్యోదయం అవుతూ ఉంటుంది. అది మనం చూడవచ్చు. ఇలా ఈ అనూరుడు ఇచ్చినటువంటి శాపం వల్ల, వేరే ఒక చిన్న కపట నాటకం వల్ల, కద్రువ చేసినటువంటి నాటకం వల్ల దాస్యాన్ని పొందింది. తద్వారా తను అన్నాడు, అనూరుడు చెప్పాడు తల్లికి, అమ్మా నన్ను ఎట్లాగూ పగలగొడితే పగలగొట్టావు, కానీ ఈ అండాన్నైనా పగలగొట్టకుండా అది వచ్చేంత వరకు నువ్వు వేచి ఉండు, అది వస్తేనే నీకు దాస్య విముక్తి అవుతుంది అని శాప విమోచనాన్ని కూడా ఇచ్చాడు. 500 సంవత్సరాలు ఎదురు చూసింది ఆ అండం పగలడానికి. 500 సంవత్సరాల తర్వాత ఆ అండాన్ని పగలగొట్టుకుని ధగద్ధగాయమానంగా స్ఫురత్సహస్రార శిఖాజితీవరం అన్నట్లుగా చక్కగా సుపర్ణోసి గరుత్మాన్ త్రివృత్తే శిరోగాయత్రం అని వేదం ప్రార్థించే విధముగా ఒక సుదర్శనుడు బయటికి వస్తే ఎట్లా ఉంటాడో అట్లాగా ఒక బంగారు వర్ణంలో ఉండేటువంటి ఒక గొప్ప పక్షి దాని నుంచి ఆవిర్భవించింది. మహాబలిష్టమైనటువంటి పక్షి. దానికి సుపర్ణుడు అని పేరు. సుపర్ణుడు అని పేరు పెట్టారు. సరే, మామూలు పిల్లల్లానే చక్కగా తల్లి చెప్పినటువంటి మాటలంతా వింటూ ఉన్నాడు. ఆ కద్రువకి దాస్యాన్ని కలిగింది కాబట్టి తిను కూడా దాస్యాన్ని చేస్తూ ఆ కద్రువకి తన పినతల్లికి చేస్తూ తిరుగుతూనే ఉన్నాడు. అలా తిరుగుతూ ఉండేటువంటి సందర్భంలో ఒకానొక సందర్భంలో ఆ నాగులను అన్నింటినీ కూడా భుజాల మీద వేసుకొని అలా షికారుకు వెళ్ళి రావాలి. తనకి రోజు పని అన్నమాట. అంటే తన తోడబుట్టినటువంటి వాళ్ళని తన మీద ఎక్కించుకొని షికారుగా వెళ్ళి రావాలి. ప్రతిరోజు షికారు తిప్పాలి వాళ్ళని, ఎంతో దూరం షికారు తిప్పాలి. అట్లా షికారు తిప్పడానికి ఈ నాగులన్నింటినీ కూడా తన భుజాల మీద వేసుకుని తిప్పుతూ ఉండేటువంటి సందర్భంలో గరుత్మంతుడికి ఆ వాయువేగంలో ఎక్కడికి వెళుతున్నాడో తెలియడల్లా. గరుత్మంతుడి దేన్ని లెక్క చేసేటువంటి వాడు కాదు. దగ్గర సూర్యమండలం దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఆ సూర్యమండలం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ సూర్యుడి వేడిమికి తాళలేక అన్ని పాములు గబగబా వాడిపోయి కింద పడిపోయి చచ్చేంత పని, ఇంకా ఇంచుమించు చచ్చిపోవడమే. అలా అయ్యేటప్పటికీ ఇతనికి భయం వేసింది గరుత్మంతుడికి. గబగబా కిందకి దిగాడు. ఈ లోపల కద్రువ చూసింది ఈ సంఘటనని. చూసి నానా తిట్లు, నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టింది. తిట్లు ఇంద్రుణ్ణి ప్రార్థించి అమృతం కురిపించమని ప్రార్థించి మళ్ళీ ఆ నాగులన్నీ కూడా బ్రతికించుకుంది. ఇలా రకరకాల తిట్లు తిట్టేటప్పటికీ ఈ గరుత్మంతుడు అంతకాలం పట్టించుకునేటువంటి వాడు కాదు. పినతల్లే కదా, పినతల్లి తర్వాత తన సహోదరుడు అనుకుంటూ తిరిగేవాడు. కానీ ఎప్పుడైతే ఈ నానా తిట్లు తిట్టేటప్పటికీ బాధ వేసింది. ఇదేమిటి, మనం ఏదైనా పనివాళ్ళమా, ఇంతకాలం పని చేసింది. చూడండి, పని కూడా ఎలా ఉంటుందో మనకి ఇష్టంగా చేస్తే పనిగా అనిపించదు. అదే కష్టంతో వస్తే అది బాగా చాకిరీలా అనిపిస్తుంది. పనే చాకిరీ అయిపోతుంది. సేవన్న, పనన్న, చాకిరీనా ఒకటే వాస్తవానికి. కానీ మనం చూసేటువంటి విధానం మారిపోతూ ఉంటుంది. మనకి ఇష్టమైందనుకోండి అదని సేవ అని అంటాం. అది కొంచెం డబ్బుకి తీసుకుని చేస్తున్నాం అనుకో దాన్ని పని అంటాం. ఇంకా పని పాట లేకుండా చేస్తున్నాం అనుకోండి ఇష్టం కాదు అని చాకిరీ అంటాం మనం. అంటే దాని ఒకటే పని, కానీ మన మనస్సులో ఉండేటువంటి భావాలు మారిపోతూ ఉంటాయి. ఆ భావం మారిపోతే దానికి పేరు మారిపోతూ ఉంటుంది. ఇంతకాలం ఇష్టంగానే చేశాడు, తన సహోదరుడు కదా అనే చేశాడు గరుత్మంతుడు కూడా. కానీ ఎప్పుడైతే ఇలాంటి మాటలు వచ్చాయో మనస్సుకు బాధ కలిగింది. సరే, వెంటనే తన తల్లి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాడు, ఏమిటమ్మా ఇది, మన కర్మ, వీళ్ళ దగ్గర ఎంతకాలం ఇలా పని చేయాలి అని అంటే అప్పుడు వివరించింది మొత్తం కూడా తల్లి. వివరిస్తే ఎట్లా అయినా దాస్య విముక్తుణ్ణి అవ్వాలి, తన తల్లిని కూడా విడిపించాలి అని అనుకున్నాడు.
ఒకానొక సందర్భంలో ఈ నాగులన్నింటినీ కూడా తన భుజాల మీద ఎక్కించుకొని షికారుకు వెళ్ళేటువంటి సందర్భంలో తమ్ముళ్ళు ఈ దాస్యం నుంచి విముక్తుని అవుదామని అనుకుంటూ ఉన్నాను, ఏమి చేస్తే మీకు ఇష్టమో చెప్పండి, ఆ పని చేసి నేను శాశ్వతంగా ఈ దాస్య విముక్తుని అవ్వాలి అని అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు కద్రువతో మాట్లాడుకున్నారు వీళ్ళంతా, ఈ నాగులన్నీ కూడా మాట్లాడుకొని అమృతాన్ని తీసుకుని వస్తే నీకు దాస్య విముక్తి అవుతుంది అని వాళ్ళు చెప్పడము. ఆ ఒడంబడికి ఒప్పుకున్నటువంటి గరుత్మంతుడు తల్లికి నమస్కారం చేసి, అమ్మ బాగా ఆకలి వేస్తోంది, ఎక్కడ తినాలి, ఏమి తింటే నాకు ఈ ఆకలి తీరుతుందంటే సముద్ర మధ్యలో కొంతమంది నిషాదులు ఉంటారు, వాళ్ళని భక్షించు నాయన అని చెప్పింది. అక్కడ భక్షించాడు, కానీ ఆకలి తీరల. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు. గంధమాదన పర్వతం మీద కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు కశ్యప ప్రజాపతి, తన తండ్రి. ఇక్కడ తల్లికి నమస్కారం చేసుకున్నాడు, అక్కడ తండ్రికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి దాస్య విముక్తుని అవుదాం అనుకుంటున్నాను నాన్నగారు, తల్లిని కూడా దాస్య విముక్తురాల్ని చెయ్యాలి, కానీ బాగా ఆకలి వేస్తోంది అంటే, సరే అట్లా అయితే విభావసు అని తర్వాత ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అక్కడ, వాళ్ళని గనక తినేస్తే సరిపోతుంది. ఒకడు ఏనుగు రూపంలోనూ ఒకడు తాబేలు రూపంలో ఉంటారు, చాలా భీకరమైనటువంటి ఆకారాలు, వాళ్ళని భక్షించు అని అన్నాడు. అక్కడికి వెళ్ళాడు, వాళ్ళిద్దరినీ కూడా పట్టుకున్నాడు, 2 చేతులతో కూడాను పట్టుకుని తిందాం అని అనుకుంటే ఒక చెట్టు కొమ్మ మీద ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు కొమ్మ కాస్త ఫళఫళ విరిగిపోయింది. ఆ చెట్టు కొమ్మ కింద వాలకిల్యులు అనేటువంటి మహర్షులు, చాలా గొప్ప మహర్షులు, కేవలం ఒక బొటన వేలంతే ఉంటారు, వాళ్ళంతా కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఎక్కడన్నా ఇబ్బంది కలుగుతుందేమో, అది 100 యోజనాల పొడవైనటువంటి ఒక పెద్ద కొమ్మ, వాళ్ళకి మళ్ళీ దెబ్బ తగిలితే అదొక పెద్ద అపచారం. ఈ చేతిలో ఏనుగుంది, ఈ చేతిలో పేద తాబేలుంది, రెండింటినీ 2 చేతులతో కూడా పట్టుకున్నాడు. ఆ కొమ్మని అట్లానే పట్టుకొని జాగ్రత్తగా ముక్కుతో పట్టుకొని పడిపోకుండా ఎగురుతూ మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాడు, కశ్యప ప్రజాపతి దగ్గరికి వణికిపోతూ. ఈ వాలకిల్యులకు ఏదైనా అయిపోతే మళ్ళీ శాపగ్రస్తులను అవుతానే అని బాధపడుతూ ఉంటే, అప్పుడు ఆ కశ్యప ప్రజాపతి నమస్కారం చేసి ఈ వాలకిల్య మహర్షులకి, ఓ మహర్షులారా, మీరు నేను పుత్రకామేష్టి చేసేటువంటి సందర్భంలో నీ పుత్రుడు మరో ఇంద్రుడితో సమానంగా అవుతాడు అని వరం ఇచ్చారయ్యా, ఆ వరప్రధానంగా పుట్టినటువంటి బిడ్డే ఈ బిడ్డడు, ఇతను ఇవాళ మిమ్మల్ని మోస్తూ ఉన్నాడు, దయచేసి ఇతని ఇబ్బందిని మీరు గమనించి మీరు క్షేమమైనటువంటి ప్రదేశానికి మీరు తరలి వెళ్ళిపోవాలి అని ప్రార్థిస్తే, వాళ్ళని తీసుకుని ఒక క్షేమమైన ప్రదేశాల్లో ఆ గరుత్మంతుడు దించడం. అదే సందర్భంలో వాళ్ళు గరుడ అని పేరు వచ్చి గురు అంటే బాగా బలమైనటువంటి దాన్ని, బరువైనటువంటి దాన్ని మోయడాన్ని గురు అని అంటాం కదా, అది సంస్కృత ప్రత్యయం వల్ల గరుడ అని అయింది అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అలా గరుడ అనేటువంటి నామధేయాన్ని పొంది వారి అందరి యొక్క అనుగ్రహాన్ని పొంది అమృతాన్ని తీసుకుని వచ్చాడు. ఇంద్రుడు కాస్త వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే తను అనుకున్నాడు కదా, ఒక మహనీయుడైనటువంటి వాడి వెన్నుముకతో తయారైనటువంటిది ఈ వజ్రాయుధం అనేటువంటిది, కనీసం దానికి ఒక మర్యాద ఇవ్వాలి అని చెప్పి తన రెక్కలలో ఉండేటువంటి ఒకే ఒక ఈకను అట్లా విడిచిపెట్టాట. అది చూశాడు ఇంద్రుడు, అబ్బా ఎంత పరాక్రమవంతుడో కదా, దెబ్బేం తగల్లా ఆయనకి, కానీ ఆ వజ్రాయుధం మీద ఉండేటువంటి మర్యాదకి తన సుపర్ణాన్ని అట్లా విడిచిపెట్టాడు, కేవలం ఒకే ఒక ఈకని. ఆ ఈకని గుర్తుగా ఇంద్రుడు తలపైన ధరించాట. అంత పరాక్రమం కలిగినటువంటి వాడు ఆ అమృతాన్ని తీసుకున్నాడు, గ్రహించాడు. వస్తూ ఉంటే వైకుంఠంలో ఉండేటువంటి శ్రీ మహావిష్ణువు ఈ వైభవాన్నంతా చూద్దామని వచ్చాట. వచ్చి నా వాహనమైనటువంటి గరుత్మంతుడు ఎంతో గొప్ప ఘనకార్యాన్ని చేస్తూ ఉన్నాడు కదా, ఒకసారి చూద్దాం అని చెప్పి చూసి ఆశ్చర్యానికి లోని ఆనందాన్ని, సహజంగా మనకి కావలసినటువంటి వాళ్ళు ఏదైనా ఒక క్రీడ చేస్తే ఎట్లా అయితే ఆనందిస్తామో, తన భక్తుడైనటువంటి గరుత్మంతుడు అట్లా చేస్తూ ఉంటే చూసి ఆనందించి అన్నాడు, నీకు ఒక వరాన్ని ఇస్తాను తీసుకోవయ్యా అని అన్నాడు. అంటే అప్పుడు గరుత్మంతుడు, ఎప్పుడూ కూడా నీ భక్తుడిలాగా నేను ఉండాలి అని, నీ వాహనంగా ఉండాలి, నీకు ధ్వజంగా ఉండాలి అని ఆయన ప్రాధేయపడ్డాడు. అంటే ఒకే సమయంలో వాహనంగా ఉంటాడు, ఒకే సమయంలో గరుడ ధ్వజంగా కూడా తాను ఉంటాడు అనేది మనకు అర్థమవుతూ ఉన్నది. అలా ఉండేటువంటి కొడితోన్నం తోరణవాసల్ కాప్పానే మణిక్కదవం తాళ్తిరవాయ్, ఈ మనోమయమైనటువంటి ఈ తలుపులు తెరవండి అని ప్రార్థించి ముందుకు వెళుతూ ఉన్నారు. ముందుకు వెళ్ళారు. తర్వాత రేపటి పాశురంలో తెలుస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది, ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా జయ విజుల్ని నమస్కారం చేసుకోవాలి, ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి, ఆ పక్కన ఉండేటువంటి పరివార దేవతలను నమస్కారం చేసుకోవాలి.
ఎందుకు నమస్కారం చేసుకోవాలి, మనం దేవుడి కోసం కదా వెళ్ళేది, ఆయనకి నమస్కారం చేసుకోవచ్చు కదా అని అంటే, వీళ్ళనందరినీ చూడకుండా నువ్వు ఆయన దగ్గరికి వెళితే ఆయన నిన్ను చూడడు. ఒక పెద్దలు ఒక చమత్కారంగా ఒక కథ చెప్తారు. ఒక గొప్ప మహారాజు ఉన్నాడు. ఆ మహారాజుకు ఒక కుమార్తె, చాలా జాగ్రత్తగా పెంచుకున్నాడు, అల్లారు ముద్దుగా పెంచాడు ఆ కుమార్తెను. ఆమెకు వివాహం చేయాలి అని అనుకున్నాడు. గొప్ప గొప్ప మహారాజుల చిత్రపటాలన్నీ కూడా చూస్తున్నాడు, తాను చూస్తున్నాడు. పక్కన ఉండేటువంటి ఈ మంత్రులంతా కూడా ఇదిగో ఇది కళింగ దేశానికి సంబంధించినటువంటి మహారాజు అండి, ఈయన ఇంత వైభవం కలిగినటువంటి వాడు, అంటే ఇది నచ్చలేదయ్యా తీసే అన్నాడు. సరే వంగ దేశానికి సంబంధించినటువంటి మహారాజు అండి, ఇంత గొప్ప గొప్ప ఘనకార్యాలు చేశాడు, ఇది నచ్చలేదు తీసేవయ్యా అన్నాడు. ఒక్కొక్కదాన్ని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే పైన ఆకాశగమనంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి వెళుతూ ఉన్నారు గరుత్మంతుడి మీద. వెళుతూ చూసి ఏమండి, ఆ రాజు యొక్క కుమార్తె చాలా సౌందర్యవతిగా ఉన్నది, చూస్తే నన్ను నేనే చూసుకున్నానా అన్నట్టుగా ఎంతో సౌందర్యంగా ఉన్నదండి. అలాంటి ఆమెకి నాకెట్లా అయితే మీరు దొరికారో అలాంటి భర్త దొరకాలండి, నేను అనుకుంటూ ఉన్నాను అలాంటి భర్త దొరికితే బాగుంటుంది అని చెప్పి. వీళ్ళంతా ఈ రాజులంతా కూడా చూడడానికి అంత ఎవరు కూడా బాలేరు, కాబట్టి ఆమెకు అయ్యేటువంటి వివాహం కాబోయేటువంటి భర్త ఎలా ఉన్నాడో నేను చూడాలి అని అనుకుంటూ ఉన్నాను అని అంది ఆవిడ. నాకు చూపించండి అనేది. ఆయన అన్నాడు కదా, నువ్వు అడగకూడదు నేను చెప్పకూడదు అన్నాడు ఆయన. అదేంటి అడగకూడదు చెప్పకూడదు ఏమిటి, నాకు ఏ విధంగా అయినా సరే ఆ కాబోయే భర్తను నేను చూడాలి అని అనుకుంటాను, నేను చూడాల్సిందే అని అంది ఆవిడ. పట్టుబడితే ఈయనన్నాడు కదా, మళ్ళీ తర్వాత నన్ను ఏదన్నా అంటే మాత్రం నేను ఊరుకోను, నాకే సంబంధం లేదు అన్నాడు ఆయన. లేదు నేను చూస్తాను కాబోయే భర్తని అంది ఆవిడ. సరే తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఎక్కడ చుట్టుపక్కల చూస్తే ఎవరు కనిపించట్లే. అక్కడ ఎవరో ఒక అతను ఎంగిలాకులు ఏరుకుంటూ ఆ ఎంగిలాకుల్లో ఉండేటువంటి పదార్థాన్ని తింటూ ఉన్నాడు. ఎక్కడో ఉంటే అది వాడే కాబోయే భర్త అని చూపించాడు. కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమిటి అంత గొప్ప రాజకుమారి, సౌందర్యవతి అయినటువంటి ఆమెకు వీడు భర్త, ఇతను భర్త అని భయపడి వణికిపోయి నమస్కారం చేసి, ఏమండి ఏదైనా న్యాయం ఉందా, మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళ భక్తులకు గనక మీరు ఇట్లాంటి వరాలు గనక ఇస్తే ఎవరైనా మిమ్మల్ని ఆశ్రయిస్తారా, గుళ్ళకి గోపురాలకి ఎవరైనా వస్తారా, మీరే ఆలోచించండి. ఆ సౌందర్యవతి అయినటువంటి ఆ రాజకుమార్తెకి వీడు భర్త ఏమిటండి, ఇది నేను జరగనివ్వను అనింది. నువ్వు జరిగించడానికి జరగకపోవడానికి నువ్వెవరు నేనెవరు, అది విధి, వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం, మనం చేయగలిగింది ఏమీ లేదు అన్నాడు ఆయన. లేదు నేను ఏ విధంగా అయినా సరే దీన్ని మార్చేస్తాను అన్నది. సరే నీ ఇష్టం, నేను చేయగలిగింది ఏమీ లేదు అన్నాడు. సరే బయలుదేరి వచ్చేసాడు ఆయన. వైకుంఠంలో ఉన్నాడు. ఈ లోపల ఈమెవిడ ఏం చేసింది అంటే గరుత్మంతుడిని పిలిచి ఈ ఎంగిలాకులు ఏరుకునేటువంటి ఇతన్ని నువ్వేం చేస్తావంటే ఎక్కడ నీళ్లు ఆహారం దొరకనటువంటి ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్ళి పడే వాడిని, ఏ విధంగా వివాహం జరుగుతుందో నేను చూస్తా అనింది. సరే గరుత్మంతుడు అలాగే అనుకున్నాడు. ఈ లోపల ఒక శుభకరమైనటువంటి వార్త ఈవిడి చెవిలో పడింది. ఏమిటంటే ఆ రాజకుమార్తెకు వివాహం కుదిరింది. ఎవరు భర్త అంటే కళింగ దేశానికి సంబంధించినటువంటి మహారాజు అని తెలిసింది. చాలా ఆనందపడింది. పర్వాలేదు, కళింగ దేశానికి సంబంధించినటువంటి మహారాజుతో వివాహం అవుతోంది, ఈయన ఏదో ఒకటి మనం చెప్తే ఏదో ఒక పితలాటగా మాట్లాడుతూ ఉంటాడు ఈ భర్త అని అనుకుంది ఆవిడ. సరే గరుత్మంతుడు వీడిని తీసుకుని వెళ్ళాడు. ఎక్కడ ఆహారము నీళ్లు దొరకనటువంటి ప్రదేశంలో పడేశాడు. వాడు లబోదిబోమని మొత్తుకుంటూ ఉన్నాడు. ఏమిటండి నేను చేసింది ఏమిటి, నన్ను తీసుకొచ్చి పడేసావేమిటయ్యా, నమస్కారం చెప్పి ప్రాధేయపడుతూ ఉన్నాడు. గరుత్మంతుడికి కాస్త కొంచెం జాలి వేసింది. అయ్యయ్యో పాపం, ఎక్కడో ఉంటే ఎంగిలాకలనా తిని బతికేవాడు, వాడిని ఏమీ దొరకని ప్రదేశానికి తీసుకుని పడేశామే, మనం విడి ఏమైపోతాడో ఏమిటో, ఈ పాపం మనదే కదా, కాబట్టి వీడికి తినడానికి ఏదైనా తీసుకుని వచ్చిస్తే సరిపోతుంది, తినడానికి తీసుకుని వచ్చి ఏదైనా ఇస్తే అది తింటూ అన్న బతుకుతాడు వీడిని ఎట్లా మళ్ళీ వీడు చచ్చిపోతే అదో పాపం అవుతుంది అని వాడి మనసులో జాలి కలిగి వాడు ఏం చేశాడంటే అదే కనుక ఆ రాజ్యంలో ఉంటే ఆ రాజకుమారికి వివాహం అవుతూ ఉన్నది, పంచభక్ష పరమాణాలు పెట్టి లోకల్లో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టేవాళ్ళు కదా, అది తిని ఉండేవాడు, ఇది లేకుండా పోయిందే పాపం వీడికి అని చెప్పి వీడికి ఏదైనా ఆహారాన్ని ఇవ్వాలి అని తాను నిర్ణయించుకొని ఎక్కడైతే వివాహం జరుగుతుందో ఆ ప్రదేశానికి వచ్చాడు. ఒక పెద్ద బుట్ట అలంకరించి ఉన్నది. ఆ బుట్ట పైన చక్కగా వస్త్రం ఆచ్ఛాదన చేసి ఉన్నది. లడ్లన్నీ దాంట్లో ఉన్నాయి అని నిర్ణయించుకున్నాడు. అది తినడానికి సరిపోతుంది వాడికి అని మొత్తం ఆ బుట్టని ఎత్తుక్కొని వచ్చి అక్కడ పెట్టాడనమాట. తీరా చూస్తే
సహజంగా మనకి కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. బుట్టలో వివాహం అయ్యేటువంటి వధువుని పెట్టి పైన వస్త్రం కప్పి పెడతారు, అలా మోసుకుని పెడతారనమాట. ఈయన గరుత్మంతుడు ఏమనుకున్నాడు, లడ్డూ బుట్ట అని అనుకుని దాన్ని ఎత్తుకొచ్చి ఈ ద్వీపంలో ఉండేటువంటి వీడి ముందు పెట్టారు. పాపం అక్కడ పెట్టిన తర్వాత వీడి లడ్డూలు తిందామని చెప్పి ఆ వస్త్రాన్ని అట్లా తెరిచాడో లేదో సౌందర్యవతి అయినటువంటి ఆ రాజకుమార్తె ఆ బుట్టలో ఉంది. ఆవిడ గబుక్కున మాల వేసేసింది. ఆ బుట్ట తెరిచేటప్పటికి గబుక్కున మాల వేసేసింది. మా మహాపతివ్రత మహాసాధ్వి కాబట్టి ఆవిడ అనుకుంది, ఏ క్షణంలో అయితే ఇతని మెడలో నేను దండ వేశానో ఇతనే నా భర్త అని చెప్పింది, నిర్ణయించుకుంది ఆవిడ కూడా. అతను కూడా మాల వేశాడు, వివాహం అయిపోయింది. ఈ లోపల పైన వైకుంఠంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు నవ్వుతూ ఉన్నాడు ఆయన. ఏమిటండి నవ్వుతూ ఉన్నారు అంటే, అక్షతలు తీసుకో లక్ష్మీదేవి, చక్కగా వాళ్ళకి ఆశీర్వచనం చేద్దాం, శతమానం భవతి శతాయుః పురుషశ్యతే అని ఆశీర్వచనం చేస్తున్నాడు. ఎవరికి వివాహంతో ఫలానా నువ్వు అన్నావే ఆవిడికి వివాహం, రేపు కదా వివాహం రాజుగారితో, లేదు ఇవాళే అయిపోయింది వివాహం. ఎవరు పురోహితుడు, ఎవరు నువ్వు పంపించావే పురోహితుడు, ఆయనే పురోహితుడు గరుత్మంతుడు, ఆయనే వెళ్ళి వివాహం చేయించాడు దగ్గరుండి అన్నాడు. ఇదేమిటండి, అంతే కాలం అంతేనమ్మా అని అన్నాడు ఆయన. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, విష్ణుమూర్తికి దయ చాలా గొప్పది, కానీ విష్ణుమూర్తిని భర్తగా పొందినటువంటి లక్ష్మీదేవికి చాలా దయ. పాపం ఆ రాజకుమార్తెకి మంచి వివాహం చేద్దాం అనుకుంది, ఆవిడికి దయ. ఆవిడికంటే దయ గరుత్మంతుడికి. అయ్యో వాడు ఎంగిలాకులు తిని బతికేవాడే, ఆ ఆకులు కూడా లేకపోతే వాడేమైపోతాడో అనేటువంటి జాలి గరుత్మంతుడికి ఎక్కువ. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఆశ్రయించిన వాడి దయ ఎక్కువైపోతూ ఉంటుంది తప్ప తగ్గదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే, ఎందువల్ల ప్రాకారంలో ఉండేటువంటి దేవతలకు నమస్కారం చేయాలి, నేరుగా వెళ్ళి దేవుడికి నమస్కారం చేయడం కాదు, చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాకారంలో ఉండేటువంటి దేవతలకు మనం నమస్కారం చేస్తే వారి అనుగ్రహం మన మీద ఉంటుంది. ఆయన అనుగ్రహం కంటే కూడాను వీళ్ళ అనుగ్రహం చాలా ఇంకా ఉత్కృష్టమైనటువంటిది అనేది మనకి ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సినటువంటి నీతి. అందువల్ల మీరు ఎప్పుడైనా సరే దేవాలయానికి వెళితే ఇట్లా నమస్కారం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ పాశురంలో గోదాదేవి చాలా నిగూఢంగా మనకు తెలియజేస్తూ ఉన్నది. అంతేకాక ఎన్నో గొప్ప గొప్ప రహస్యాలు ఈ పాశురాల్లో మనం తెలుసుకోవచ్చు. ముందు పాశురాల్లో మనం ఇలాంటి అద్భుతమైనటువంటి వ్రతాన్ని ఆచరించి మనకు అందించినటువంటి ఆ గోదాదేవికి నమస్కారం చేస్తూ ఆమె అనుగ్రహం మన పైన ప్రసరించాలని ప్రార్థిస్తూ, శ్రీయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.